హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ఇన్ జర్మనీ. ఆల్మోస్ట్ 2 months అయిందనుకుంటా యూట్యూబ్లో వీడియో పెట్టి. ఎందుకంటే రీసెంట్గా మాకు జరిగిన ఎగ్జామ్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్, ఇంకా థీసిస్ ఇవన్నీ వర్క్ చేస్తూ ఉండడంతో నేను టైం స్పెండ్ చేయలేకపోయా యూట్యూబ్ మీద. అండ్ ఆల్సో వెంటనే నేను అనుకున్నట్టు ఇండియా వచ్చా కాబట్టి ఇంకా ఈ టైం ఫ్రేమ్లో రీల్స్ చేయగలిగా, కానీ ఫుల్ లెంత్ వీడియోస్ చాలా తక్కువ అయిపోయాయి. ఆల్మోస్ట్ 2 months అయిందనుకుంటా. సో ఈ సంగతి పక్కన పెడితే మనం యాజ్ యూజువల్గా కంటిన్యూ చేద్దాం మన ఫుల్ లెంత్ సిరీస్ని. సో ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ జర్మనీకి వచ్చే ముందు కొన్ని తెలుసుకోవాలి. అసలు ప్లాన్ చేసే ముందు ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీడ్ అవ్వాలన్నమాట. సో అలాంటి స్టెప్స్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జర్మనీ గురించి, జర్మనీలో మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్, జర్మనీలో లైఫ్ ఎలా ఉంటుంది, వ్లాగ్స్ అన్నీ కవర్ చేస్తుంటాను. సో తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నాది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంట్రీ టికెట్. జర్మనీకి ఎంట్రీ టికెట్ ఏంటంటే ఏపీఎస్ సర్టిఫికెట్. ఏపీఎస్ సర్టిఫికెట్ అంటే ఏంటి అంటే అది బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా అనమాట. అంటే మనం చదివిన డిగ్రీ జెన్యూనా కాదా అని మన మార్క్ షీట్స్ చూసి డిసైడ్ చేస్తారు. అండ్ ఆల్సో వెరిఫికేషన్ చేసుకుంటారు వాళ్ళకున్న డేటా ప్రకారం. సో ఆ ప్రాసెస్ తర్వాతనే మీరు యూనివర్సిటీకి అయినా, వీసా స్లాట్ బుకింగ్కి అయినా, దేనికైనా ఎలిజిబుల్ అనమాట. వితౌట్ ఏపీఎస్ మనం అసలు ఏ పని చేయలేము. ఓన్లీ కాలేజ్ లిస్ట్ ఒకటే తయారు చేసుకోగలం, అది ఫ్రీ ఆఫ్ సోర్స్ కాబట్టి. సో ముఖ్యంగా మీరు ఏపీఎస్కి అప్లై చేయాలి. ఏపీఎస్ అప్లై చేయాలంటే APSindia.de అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న చెక్ లిస్ట్ అండ్ ఆల్సో స్టూడెంట్ ఆథరైజేషన్ లెటర్, సో ఇవి రెండు, ఆ చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ చేసి ఎలా ఉంటే అలా అది మీరు పోస్టల్ అడ్రస్కి పంపాలి. ఢిల్లీ పోస్టల్ అడ్రస్ పెట్టుంటారు APS India వెబ్సైట్లో. సో మీరు ఆ పోస్టల్ అడ్రస్కి పంపాలి. పంపే ముందు ఫీ పే చేయాలన్నమాట, 18,000 రూపీస్. అది నాన్ రీఫండబుల్. మీరు వన్స్ ఆ చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు పోస్టల్ అడ్రస్కి పంపగానే వాళ్ళు 1 month టైం తీసుకొని వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తారు. ఫైనలీ మీకు ఏపీఎస్ సర్టిఫికేట్ మీ మెయిల్ అడ్రస్కి వస్తుంది. సో అది ఏపీఎస్ అనమాట. ప్రజెంట్ మీరు 4th year ఫస్ట్ సెమ్లో ఉన్నా, సెకండ్ సెమ్లో ఉన్నా సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చేశారంటే కొన్ని ఇయర్స్కి ముందు చాలా ఫేక్ అప్లికేషన్స్ వచ్చాయి జర్మనీకి. సో దాన్ని అడ్డుకోవడానికి ఇది ఒక కొత్త ప్రాసెస్ అనమాట. మీరు వన్స్ ఏపీఎస్ క్లియర్ చేశారంటే ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది IELTS, ఇంకా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటే అది, ఇంకా మంచి CGPA ఉంటే ఆటోమేటిక్గా మీకు నచ్చిన కోర్స్ ఈజీగా వస్తుంది. ఇంకా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఏపీఎస్ ప్రాసెస్ 4 months or 5 months బిఫోరే స్టార్ట్ చేయాలి. కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో 1 month కంటే ఎక్కువ టైం పట్టచ్చు అనమాట. సో అందుకు మీరు ముందే స్టార్ట్ చేస్తే మీకే బెనిఫిట్. ఇంకా మీరు ఏపీఎస్కి IELTS అండ్ జర్మన్ లాంగ్వేజ్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ PDC లేకపోయినా అప్లై చేయొచ్చు. అప్ టు కరెంట్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్ పెట్టి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ మినిమం 70% ఉండాలి వాళ్ళ రీసెంట్ స్టడీస్లో. ఇన్ కేస్ మీరు మాస్టర్స్కి అప్లై చేస్తుంటే మినిమం జర్మన్ గ్రేడ్ 2.5 అనమాట. అంటే ఈక్వాలెంట్ మనకు 70%కి ఈక్వల్ అవుతుంది. బ్యాచిలర్స్ అయితే వాళ్ళ ఇంటర్మీడియట్లో మినిమం 70%తో పాస్ అయి ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అనమాట. ఇంకా మీరు జర్మనీలో మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ చేయాలంటే ముఖ్యంగా బ్లాక్డ్ అమౌంట్ చూపించాలి. అది ఎంత అంటే 11,904 euros అనమాట. మీరు వన్స్ జర్మనీకి వెళ్ళే ముందు బ్లాక్ చేసుకొని వెళ్తారు. సో అక్కడికి వెళ్ళినాక మీకు మంత్లీ 992 euros మీ అకౌంట్కి వచ్చి పడుతుంది. అది ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా అనుకోండి. మీరు వన్స్ అక్కడికి వెళ్ళినాక మీ మంత్లీ ఎక్స్పెన్సెస్కి వాళ్ళు వేస్తుంటారు. మీరు మీ ఓన్గా పార్ట్ టైం చేసుకొని మీ ఓన్ ఎక్స్పెన్సెస్ మీరే కవర్ చేసుకుంటారంటే ఫైన్, అప్పుడు మీకు బ్లాక్డ్ అమౌంట్ సేవ్ అవుతుంది. రిటర్న్ టు ఇండియా హ్యాపీగా పంపించేయచ్చు. అప్పుడు మీరు కంప్లీట్లీ మీ బ్లాక్డ్ అమౌంట్ మొత్తం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో మెయిన్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇలానే ఫాలో అవుతుంటారు. సో అందుకే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో బ్లాక్డ్ అమౌంట్ ఎలా అంటే మీరు వన్స్ అడ్మిషన్ వచ్చాక ఎక్స్పాట్రీ ఆర్ కొరాకిల్ అనే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో అది క్రియేట్ చేసుకోగానే ఒక షీట్ వస్తుందన్నమాట, అకౌంట్ క్రియేషన్ కన్ఫర్మేషన్ అని. అందులో 11,904 euros డిపాజిట్ చేయాలి అని. అది ఎలా డిపాజిట్ చేయాలంటే మీరు మీ HDFC ఆర్ ICICI, మన SBI ఇలాంటి బ్యాంక్స్ నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. మీ ఓన్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్ అకౌంట్ ఉన్నా కూడా సో ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. అకౌంట్ డీటెయిల్స్, దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి, IBAN, BICR షిఫ్ట్ కోడ్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు అవన్నీ యూజ్ చేసి రెఫరెన్స్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు
ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. సో బ్లాక్డ్ అమౌంట్ చాలా ఇంపార్టెంట్. మీరు బ్లాక్డ్ అమౌంట్ లోన్ అయినా అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చే వాళ్ళకి బ్లాక్డ్ అమౌంట్ కోసం లోన్ అనేది అప్ టు 7.5 lakhs వరకే ఇస్తారనమాట. అది కూడా మనం బ్లాక్డ్ అమౌంట్ ప్రూఫ్గా చూపిస్తే. మనం యూనివర్సిటీని ప్రూఫ్గా చూపించి ఫీజుని ప్రూఫ్గా చూపించి లోన్ అనేది తీసుకోలేము. ఎందుకంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్కి నో ట్యూషన్ ఫీజ్. ఇన్ కేస్ ట్యూషన్ ఫీజు ఉంటే మాత్రమే ఎడ్యుకేషన్ లోన్ కంప్లీట్లీ ఇస్తారు ఆ ఫీ స్ట్రక్చర్ బట్టి. అలా ఉండదు కాబట్టి మనం బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ని అందులో చూపిస్తున్న 11,904 euros ప్రూఫ్గా చూపించి మనం లోన్కి అప్లై చేయొచ్చు. వితౌట్ ఎనీ ప్రూఫ్ 7.5 lakhs వరకు ఇస్తారు. మీకు అంతకన్నా ఎక్కువ కావాలంటే అడిషనల్గా ఏమైనా మార్టిగేజ్ లోన్ లేదా మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పే స్లిప్స్, రీసెంట్ పే స్లిప్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని లోన్ తీసుకోవచ్చు మీకు కావాల్సినంత అమౌంట్. సో బేసిక్గా అయితే 7.5 lakh వరకే ఇస్తారనమాట. ఇంకా ముఖ్యంగా 2025 నుంచి వీసాని డిజిటల్ చేశారు. సిఎస్పి పోర్టల్ అని ఉంటుంది. మీకు వన్స్ అడ్మిషన్ వచ్చాక సిఎస్పి పోర్టల్లో మీరు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. ఏదైతే పాస్పోర్ట్, ఇంకా ఆధార్ కార్డు, ఏవంటే మీ మార్క్ షీట్స్, ఎల్ఓఆర్స్, మోటివేషన్ లెటర్స్, ముఖ్యంగా అడ్మిషన్ లెటర్. సో ఇంకా ఇవన్నీ అప్లోడ్ చేస్తారు. వాళ్ళు రివ్యూ చేసి బయోమెట్రిక్స్ తీసుకోవడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రమ్మంటారు. మన ఆంధ్రాకి తెలంగాణలో ఉన్న పంజాగుట్టలో ఉన్న విఎఫ్ఎస్ గ్లోబల్కి రమ్మంటారు. సో అక్కడికి వెళ్ళి మనం బయోమెట్రిక్స్, మన పాస్పోర్ట్ డ్రాప్ ఇన్ చేసి వస్తాము. సో వన్స్ అది అయ్యాక మనకి 1 monthలో వీసా అనేది వస్తుంది. ఫస్ట్ మనకి 1 yearకి వీసా ఇస్తారు. ఇంకా మెయిన్ డౌట్ ఏముంటుందంటే అందరికీ ఫస్ట్ 1 yearకి బ్లాక్డ్ అమౌంట్ రెడీ చేస్తాము, సెకండ్ ఇయర్కి ఎలా అని. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదైనా వర్కింగ్ కాంట్రాక్ట్ లేదా లైక్ పార్ట్ టైం కాంట్రాక్ట్ లేదా మీకు వర్కింగ్ స్టూడెంట్ జాబ్ వస్తే ఆ కాంట్రాక్టే సరిపోతుంది సెకండ్ ఇయర్కి. మీరు అక్కడ పని చేస్తున్నప్పుడు రీసెంట్ పే స్లిప్స్ అన్నీ మీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్తే సో అదే ప్రూఫ్గా వర్క్ అవుతుంది. మీకు సోర్స్ ఉంది జర్మనీలో బ్రతకడానికి అని వాళ్ళకి చూపించచ్చు. సో అప్పుడు మీరు ఎక్స్టర్నల్గా బ్లాక్డ్ అకౌంట్లో బ్లాక్ చేయాల్సిన పని లేదు. ఇంకా ముఖ్యంగా చదువుతున్నప్పుడు పార్ట్ టైమ్స్ చేసుకోవడానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటే ఎస్, మనకి వీసా అనేది ఫస్ట్ 1 yearకి ఇస్తారు కదా. ఆ 1 yearలో 140 full days వర్క్ చేసుకోవచ్చు. 140 full days ఆర్ 280 half days. సో మీరు దాని ప్రకారంగా వర్క్ చేసుకోవాలి. అంటే వీక్లీ 20 hours వస్తుంది. వీక్లీ 20 hours కంటే ఎక్కువ పని చేయకండి. కొన్నిసార్లు మీరు వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో మీరు అది గుర్తుపెట్టుకొని లిమిటెడ్గా వర్క్ చేయాలి. ఎక్కువగా పని చేయడానికి కూడా ఉండదు అనుకోండి, వాళ్ళు ఇవ్వరు. సో ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చినా కూడా మీరు ఎక్కువ పని చేయకండి. ఇన్ కేస్ పని చేస్తే ఈ మంత్లో ఎక్కువ పని చేసాం అనుకోండి, నెక్స్ట్ మంత్లో అది కవర్ చేసేలాగా అలా చూసుకోండి. ఇంకా ముఖ్యంగా జర్మనీకి రావాలనుకునే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. మీరు వన్స్ బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఏ కంపెనీలో అయితే బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేశారో లైక్ ఎక్స్పాక్టరీ ఆర్ కొరాకిల్, వాళ్ళే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా యాక్టివేట్ చేసిస్తారు. టెక్నికల్ క్రాంకసే అని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్. అది స్టూడెంట్కి మస్ట్ అండ్ షుడ్ అనమాట. అది మంత్లీ మనం 144 euros ఆటో డెబిట్ అవుతుంది మన అకౌంట్ నుంచి. అది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాలి. మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎమర్జెన్సీ అయినా కంప్లీట్లీ కవర్ అయిపోతాయి. మనం పాకెట్ల నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఇవి ముఖ్యమైన విషయాలు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుంటే వస్తూనే ఉంటాయి, కానీ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇలాంటి విషయాలు ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉందో దాని గురించి నేను మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.